ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడి కొట్టించిన ఘటన కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశారు. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది టీడీపీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పిఏనని పరిచయం చేసుకున్న అతను సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికే ఉమల వీడియో కాల్ చేశాడు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని దానికి 3 ఫోన్ నెంబర్లు ఇస్తున్నట్టు చెప్పాడు. ఆ నెంబర్లకు ఫోన్ పేలో నగదు పంపాలని సూచించాడు. దీంతో టీడీపీ నేతలు అది నిజమేనని నమ్మి 35,000 పంపారు. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. మరోసారి ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను బీఫామ్ ఇప్పిస్తారని నమ్మించాడు. మీతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు సేకరించాలని చెప్పాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తారని నమ్మించాడు. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. విజయవాడ వచ్చి ఓ హోటల్లో దిగమని సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారికి బస ఏర్పాటు చేయాలని, వారి బిల్లు తానే చెల్లిస్తారని చెప్పారు. వారు కూడా నిజమేనని నమ్మారు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు విజయవాడ వెళ్లి ఆ హోటల్లో దిగారు. సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేశాడు. సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లడానికి కేవలం 8 మందికి అనుమతి ఉందని, ఆయన వద్దకు వెళ్లాలంటే ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలని చెప్పాడు. దానితో వారికి అనుమానం వచ్చింది. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. సార్ నమస్కారం. ఇదే టైంలో హోటల్ సిబ్బంది ఫుడ్ బిల్ కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవకు దిగారు. ఈ ఇష్యూ పోలీసుల వరకు వెళ్లడంతో రంగంలోకి దిగారు. డైరెక్ట్ దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. తాను ఎవరికి వీడియో కాల్ చేయలేదని ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా అందరికీ కాల్ చేసి మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పాడు. ఇక అసలు విషయం తెలియడంతో ఖమ్మం జిల్లా నేతలు షాక్ అయ్యారు. ఏఐ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్.
ఏఎస్ఎల్ని ఇప్పటికే ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా చాలా మోసాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటిది ఏకంగా ఇప్పుడు ఏదైతే ఏపీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పేరుతో కూడా వీడియో కాల్ చేసి అటు టీడీపీ నాయకులు బుడికి వచ్చిన ఘటన మాత్రం ఇటు ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏఐని ఉపయోగించి ఇటు ఏపీ చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమాతో వీడియో కాల్ చేసినట్టుగా కూడా ఇటు టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి అయితే భారీ మోసానికి కూడా పాల్పడినట్టు మనకి సమాచారం ఉంటుంది. గత నెల 30న ఏదైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినటువంటి కాకర్ల గ్రామానికి చెందినటువంటి టీడీపీ నేతలకు వ్యక్తి అయితే ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పిఎన్ అని కూడా పరిచయం చేసుకున్నట్లయితే చెప్తున్నారు. అయితే సార్ వీడియో కాల్ చేస్తారని కూడా అతను చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే తర్వాత కొద్దిసేపటికే ఇటు ఉమా వీడియో కాల్ కూడా చేశాడు. ఇక తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు పిల్లల చదువులకు సాయం చేయాలని చెప్పేసి దానికి 3 ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ నెంబర్లు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్లకు ఫోన్ పేలో నగదు పంపాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అది నిజమే నమ్మినటువంటి ఇక్కడ ఏదైతే తెలంగాణకు చెందినటువంటి సత్తుపల్లి టీడీపీ నేతలు మొత్తం కూడా 35,000 రూపాయలు కూడా వారికి పంపించడం జరిగింది. మరోసారి ఈ నెల 7వ తేదీన మరోసారి కూడా దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్ళీ వీడియో కాల్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ స్థానిక సంస్థలు పోటీ చేయడానికి గాను ఇటు బీఫామ్లు ఇప్పిస్తామని చెప్పేసి అతను నమ్మించాడు. దీంతో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడని అతను ఫోన్ వేస్ట్ చేసిన వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారంతా కూడా తమకు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ ఏదైతే వ్యక్తులను కూడా సేకరించాలని చెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అమరావతి వస్తే మాత్రం ఇటు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లి దీపాములు ఇప్పిస్తామని కూడా అతను నమ్మబలికినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే సత్తుపల్లి కాకర్లకు సంబంధించినటువంటి దాదాపుగా 18 మంది టీడీపీ నేతలంతా కూడా ఇటు విజయవాడ హోటల్లోకి వచ్చారు. అయితే హోటల్లో కూడా దిగమని కూడా ఆ వ్యక్తి కూడా సలహా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని వారికి బాస్ చేయాలని వారికి కావాల్సినటువంటి బిల్లులు మొత్తం కూడా తానే చెల్లిస్తానని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది. వారు కూడా నిజమేనని నమ్మారు. అయితే ఈ సత్తుపల్లి కాకర్లకు చెందినటువంటి దాదాపు 18 మంది టీడీపీ నాయకులు విజయవాడ వెళ్లి ఆ హోటల్లో కూడా దిగారు. సాయంత్రానికి మరో వ్యక్తి వచ్చి వీడియో కాల్ కూడా చేశాడు. ఇటు చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి కేవలం 8 మంది మాత్రమే పర్మిషన్ ఉంది. వారందరికి కూడా వెళ్లాలంటే ఒక్కొక్కరు కూడా 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి అయితే అతను నమ్మబలికాడు. దీంతో వారు ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే అటు ఏదైతే హోటల్ దిగినటువంటి హోటల్ యజమాని కూడా వీరు బస్ చేసిన దానికి డబ్బులు చెల్లించాలని చెప్పేసి వారికి అడగడంతో ఒకసారిగా ఈ ఇష్యూ వారంతా కూడా అటు హోటల్ యజమానితో కూడా టీడీపీ నేతలంతా కూడా గొడవకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ మొత్తం కూడా అటు పోలీసుల వద్దకు చేరడంతో ఈ పోలీసులు మొత్తం కూడా అటు దేవినేని మాకు కూడా ఫోన్ చేసి ఇటు మీ కార్యకర్తలు వచ్చారని చెప్పి చెప్పడంతో అతను నాకు సంబంధం లేదు, ఇదంతా కూడా ఏలూరుకు సంబంధించినటువంటి భార్గవ్ అనే వ్యక్తి కూడా వీడియో కాల్ చేస్తున్నాడు, ఇట్లా మోసాలకు పాల్పడుతున్నాడు, ఇప్పటికే నేను ఫిర్యాదు కూడా చేశానని చెప్పడంతో ఇక్కడ టీడీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ టీడీపీ నేతలంతా కూడా ఇప్పుడు ఎక్కడ తమ పరుగు పోతుందని చెప్పేసి వారు వెన్ను తిరిగారు. అయితే ఇప్పటికే అటు పోలీసులు కూడా ఏవైతే ఏ కాళ్ళు కానీ ఇటువంటి కాళ్ళపై అప్రమత్తంగా ఉండాలి, తగినట్టు సలహాలు సూచనలతోనే ముందుకు వెళ్ళాలి, కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే కాల్స్ మొత్తం కొంత పరిగణలోకి తీసుకొని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే డబ్బులు పంపించడం కానీ ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని అయితే పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలని అలాగే ఉపేందర్, ఇప్పుడు ఇదంతా ఇష్యూ అంతా ఎవరు చేశారు? ఆ వ్యక్తి పేరు భార్గవేనా? అసలు ఎలా చేశారు ఇది? ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్ చేసి ఇదంతా కూడా చేశారు కదా. ఇప్పటికి ఏదైతే ఏపీ చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో కావచ్చు, ఇటు ఏదైతే ఏపీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించుకొని ఇదంతా కూడా అతను వీడియో కాల్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి భార్గవ్ కూడా ఇదంతా కూడా చేస్తున్నట్లయితే ప్రధానంగా ఇప్పటికే అటు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుర్తించారు. అతను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇట్లాంటి మోసాలకు కూడా ప్రధానంగా జరుగుతున్నట్లు కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పేసి దేవినేని ఉమా కూడా చెప్పడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు దేవినేని ఉమా కావచ్చు, పలు నాయకులతో కూడా ఇటువంటి ఫేక్ కాల్ కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత ఇటువంటి కాల్స్ కానీ ఇటువంటి మోసాలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి అయితే పోలీసులు కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత హవా కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే మోసాలు కూడా దీన్నే బూచిగా చూసుకొని అటు మోసగాళ్లు కూడా ఎక్కువగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
పాల్పడుతున్నారు. అమాయకులను వలవేసి కూడా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లయితే పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇటువంటి వీడియో కాల్స్ కావచ్చు అటువంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, అటువంటి వాటిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా మాత్రం అతన్ని ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి భార్గవ్ మాత్రం అదుపులోకి తీసుకొని అతన్ని మాత్రం విచారిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే టీడీపీ నేతలు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సంబంధించినటువంటి కాకర్ల గ్రామానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా తోక ముట్టుకొని ఎందుకంటే పరుగు పోతుంది, ఇక్కడ తెలంగాణలో కూడా అటువంటిది జరుగుతుంది, అంటే మా పార్టీ ఇక్కడ మనుగడ లేదని చెప్పేసి వారు భావిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా కామ్గా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. చాలే రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఓకే సార్. నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్. నమస్కారం సార్. చేశారు సార్. అన్నపర్రు బీసీ హాస్టల్లో 17 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యులు వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామ బీసీ హాస్టల్లో చోటు చేసుకుంది. అస్వస్థకు గురైన సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రైట్, టికెట్ అన్నపర్రు బీసీ హాస్టల్లో అయితే 17 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ ఆ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? అన్నపర్రు గ్రామంలో ఆ బీసీ హాస్టల్లో కూడా 17 మంది విద్యార్థులు కూడా అస్వస్థకి గురయ్యారు. ఏదైతే మరి దీని అంతటి కారణం కూడా ఏదైతే వంట మాస్టర్ చేసినటువంటి ఫుడ్ పాయిజన్ అవడంతో కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే వివరించారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం హాస్టల్లో 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ గుర్తించారు. జిల్లా కలెక్టర్ అమిత్ మేడం అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఆమె చేరుకున్న వెంటనే కూడా జిల్లా అధికారులు, వైద్య అధికారులు, డాక్టర్ విజయలక్ష్మి కూడా హాస్టల్ ని సందర్శించారు. ఏదైతే మరి జరిగినటువంటి ఘటన పైన కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఆరా తీశారు. ఏదైతే మరి ఈ ఘటనకి దాదాపు 17 మంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విరోచనాలు, వాంతులతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పెదనందిపాడు ప్రాథమిక వైద్యశాలకి తరలించారు. ఏదైతే మరి జిల్లా కలెక్టర్ హఠావుటిగా కూడా ఆమె అక్కడికి చేరుకున్నారు. ఏదైతే అనసూర్య అక్కడికి చేరుకున్న వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా మెరుగైన వైద్యం కోసం కూడా జిల్లా GH కి తరలించారు. మొత్తం 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం 17 మందికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మెరుగైన చికిత్స కోసం కూడా CHC హాస్పిటల్ నుంచి కూడా హఠావుటిగా కూడా డాక్టర్లు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే వంట మాస్టర్ నిర్లక్ష్యమే అక్కడికి పూర్తిగా దీని అంతటికి కారణం అంటూ కూడా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వివరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వంట మాస్టర్ పూర్తిగా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే బీసీ హాస్టల్లో కొంతకాలంగా కూడా ఫుడ్ సరిగా ఉండటం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వివరించారు. మరి దీనిపైన కూడా జిల్లా స్థాయి బీసీ హాస్టల్ సంబంధించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు ముందస్తుగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదంటూ కూడా జిల్లా కలెక్టర్ వారి పైన కూడా మరి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా PHC అధికారులు ఎప్పటికప్పుడు కూడా ముందస్తు, ఎందుకంటే ఇటీవల గుంటూరు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా వస్తున్నటువంటి నేపథ్యంలో GHకి సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయలక్ష్మి కూడా మరి పర్యవేక్షణ కూడా పూర్తిగా కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి హాస్టల్కి సంబంధించి ఒక ఆశా వర్కర్స్ అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వైద్య అధికారులు కూడా ఉన్నప్పటికీ కూడా మరి మంత్లీ 2 times చెకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎక్కడ కూడా పూర్తిగా కూడా కనుమరుగైపోయారు. కేవలం
లంచాల బారిన పడి కూడా ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హోటల్స్ పైన కానీ ఇలాంటి హాస్టల్స్ పైన కూడా తనిఖీలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికారుల పైన ఉంది. అయితే దీనికి పూర్తిగా కూడా నిర్లక్ష్య వైఖరి అయితే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దీనిపైన జిల్లా కలెక్టర్ ఏదైతే మరి అనసూయ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపైన కూడా మరి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మెరుగైన వైద్యం కోసం కూడా మరి జిల్లా కలెక్టర్ అటు డాక్టర్ విజయలక్ష్మి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 30 మంది విద్యార్థులకి కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా 17 మంది కూడా మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని, రమేష్, మరి జిల్లా కలెక్టర్ ఎలాంటి హామీ ఇచ్చారు అక్కడ విద్యార్థులకి? ఖచ్చితంగా అంటే జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లారు. ఏదైతే మరి ఈ ఘటన అంటే మొత్తం 17 మంది ఈ ఘటనకి గురైనటువంటి నేపథ్యంలో కూడా మరి వంట మాస్టర్ చేసినటువంటి నిర్లక్ష్యం వలన కూడా మరి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ని కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఖచ్చితంగా బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ సంబంధించి కూడా జిల్లాకు ఒక అధికారి ఉన్నప్పటికీ కూడా మరి వారి నిర్లక్ష్య వైఖరి కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన బాధ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం దీనిపైన జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ హాస్టల్స్ కానీ అదేవిధంగా అటు ఎస్సీ హాస్టల్ కూడా ప్రతి వారానికి ఒకసారి జిల్లా కలెక్టర్ సందర్శించి మరి వారితో పాటు భోజనం చేసి నిద్ర చేయాలంటూ కూడా ఒక ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలను మరి పూర్తి స్థాయిలో కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనిపైన కూడా మరి ఉన్నత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు GH కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఈ విషయం పైన కూడా కొంత నిలకడగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లా అధికారులు అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా హఠావుటిగా పిల్లలకి మెరుగైన వైద్యం కోసం కూడా మరి ప్రత్యేక డాక్టర్స్ కూడా సిబ్బందిని కూడా పిలిపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలని, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో అయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు ఈ నెల 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా అయేషా మీరా హత్య కేసుపై సిబిఐ నమోదు చేసిన 2 FIRలు, DNA నమూనాలు, సాక్షుల స్టేట్మెంట్లు అన్ని ఇస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని కోర్టుకు తెలిపారు అయేషా మీరా పేరెంట్స్. సాక్ష్యాల ధ్వంసంపై నమోదైన FIR తమకు సంబంధం లేదని సిబిఐ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపారు అయేషా మీరా తరపు లాయర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో అయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు ఈ నెల 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా అయేషా మీరా హత్య కేసుపై సిబిఐ నమోదు చేసిన 2 FIRలు, DNA నమూనాలు, సాక్షుల స్టేట్మెంట్లు అన్ని ఇస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని కోర్టుకు తెలిపారు అయేషా మీరా పేరెంట్స్. సాక్ష్యాల ధ్వంసంపై నమోదైన FIR తమకు సంబంధం లేదని సిబిఐ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపారు అయేషా మీరా తరపు లాయర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అలాగే తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో గతంలో కలకలం రేపినటువంటి అయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. సిబిఐ చేసినటువంటి నివేదిక ఏదంటే ఆ నివేదిక తమకు ఇవ్వడం లేదని కూడా సిబిఐ కోర్టులో అయేషా మీరా కుటుంబ సభ్యులు పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది.
పిటిషన్ వేసినటువంటి పేరెంట్స్ వేసినటువంటి పిటిషన్ పై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ నెల 10లోపు నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టును ఆదేశించడం జరిగింది. అయినా సిబిఐ నివేదిక ఇవ్వకపోవడంతో సిబిఐ కోర్టులో ఆయేషా కుటుంబ సభ్యులు మెమో దాఖలు చేయడం కూడా మరో కీలక పరిణామంగా కూడా చెప్పొచ్చు. ఈ నెల 31లోపు నివేదిక ఇవ్వాలని కోర్టు విచారణ జరిపిన తర్వాత వాయిదా వేయడం జరిగింది. అయితే ఆయేషా మీరా హత్య కేసుపై సిబిఐ నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్లు అట్లాగే డిఎన్ఏ నమూనాలు సాక్షుల స్టేట్మెంట్లు ఇస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని కూడా ఆయేషా మీరా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మరోవైపు సాక్ష్యాల ధ్వంసంపై కూడా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తమకు సంబంధం లేదని సిబిఐ చెప్తున్నట్లు కోర్టుకు ఆయేషా మీరా కుటుంబ సభ్యులు పిటిషన్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ నివేదిక ఇవ్వాలని కూడా సిబిఐ కోర్టు ఆదేశించినటువంటి దీంతో పాటు అట్లాగే ఆయేషా మీరా కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యాల ధ్వంసంపై కూడా నమోదైన ఎఫ్ఐఆర్ తమకు సంబంధం లేని సిబిఐ చెప్తున్నట్లుగా కూడా వీళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. ఏమైనా కొద్ది రోజులు దీనికి సంబంధించినటువంటి ఈ నివేదిక ఇస్తారా లేదా అన్నది ఒక కారణం. అట్లాగే మరోవైపు ఈ సాక్ష్యాల ధ్వంసంపై నమోదైన ఎఫ్ఐఆర్ కూడా తమకు సంబంధం లేదని కూడా సిబిఐ చెప్పడం, ఈ 2 పరిణామాలు కూడా ప్రస్తుతం ఈ ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామాలుగా చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హుజురాబాద్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండవది, మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం, ఉప సర్పంచులు, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు పనులు చేశారు పాపం తీర్మానం చేసుకొని. వాళ్ళకు బిల్లులు వత్తలేవు. వాళ్ళు ఇలా ఎన్నికలు నిలబడాలంటేనే జంకుతున్నారు వాళ్ళు. నేనంటున్నా, పెద్ద కాంట్రాక్టర్లకి 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులు చెల్లిస్తున్నావో మీరు ఏం చెప్పిండ్రు? పోయిన దసరాకే వీళ్ళందరి బిల్లులు చెల్లిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ దసరా అయిపోయింది. ఇప్పటివరకు పాపం లక్ష్మి అని ఉంటుంది చెల్పూర్లో, సరే ఈ వార్డు మెంబర్ చిన్న పని చేసింది 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు, ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాను. అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు, అనేక మంది అప్పుల ఊబులో కూరుకుపోయినరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా 10%, 12% కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడోది, నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక, అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోబెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి ఇవాళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు, మీకు సిగ్గు ఉండాలి కదా, మీకు జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళ పిల్లలు కదా. ఇలా ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారో, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్ప పట్టుతలే మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లలో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి, వాళ్ళు దళిత పిల్లలు, వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళు గరీబ్ వాళ్ళ పిల్లలు,
గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. తక్షణమే ఇలా ఆ సమస్య పరిష్కరించమని చెప్తున్నా. తాత్సారం చేయకండి. మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా అంటున్నారు మిమ్మల్ని. ఇలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు 6 నెలలుగా జీతాలు లేవు, 8 నెలలుగా జీతాలు లేవు, 9 నెలలుగా జీతాలు లేవు. నేను అడుగుతున్నా, నేను ఇలా ఎంపీని, నేను చూస్తా ఫస్ట్ తారీఖులో నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి. ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాం. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తిండి తినాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది 1 సంవత్సరం జీతాలు రాకపోయినా. కానీ మీరు ఎగబెడుతున్నది, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు. 8,000 రూపాయల ఆశా వర్కర్కి, 13,000 రూపాయల మా అంగన్వాడీ టీచర్కి, 17,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, 12,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. ఈ చిన్నలకు నువ్వు డబ్బులు ఇస్తలేవు. తక్షణమే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, మీకు తెలుసు. నేనే మాట్లాడిన లాస్ట్ స్పీచ్ అన్నాడు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పాపం. 1680 మందో ఎంతో మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా. అవును, రాజేంద్ర గారు చెప్పింది నిజమే. బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఉద్యోగం అంటోడు 9 నెలల నౌకరీ చేసి మళ్ళీ 3 నెలలు వేరే దగ్గర చేస్తారా? 12 నెలల జీతం ఇవ్వవా? ఇచ్చే జీతం ఏదో 12 నెలలు ఇవ్వు. ఆ 9 నెలలకు ఇచ్చే జీతం ఏదో నువ్వు 12 నెలలకి ఇవ్వు. ఇవాళ వాళ్ళకైతే జీతభత్యాలు కాదు కదా, రెన్యువల్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు మంత్రుల కాలం మీద పడ్డారు, వాళ్ళ కమిషనర్ కాలం మీద పడ్డారు. వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని, గెస్ట్ లెక్చరర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా. నీ గొప్పతనమా? నీ సతకలపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సతకలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ. ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీకు ఓటేస్తే గెలిచిండు మీరు. కానీ ఇలా వాళ్ళను పాపం ఒక డెలిగేషన్ చెప్తున్నారు, ఏమా ఎందుకు వచ్చినాను? మర్యాద కూడా లేదు, మాట కూడా లేదు, ఓదార్చడం లేడు. ఇవాళ నువ్వు వస్తూనే ఉంటావా, మాట్లాడుతూనే ఉంటావా, చెప్తూనే ఉంటావా? డెమోక్రసీ బాబుది, డెమోక్రసీ రాచరికం ఇదేమన్నా? అందుకనే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నారు, వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా?